తరుణంలో కొందరు వాళ్ళ రాజకీయ స్వార్థాల గురించి రెచ్చగొట్టి ఈ విధమైన దారుణాలు చేయడానికి ఒడిగట్టుంటే మధ్యలో వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని రాసిన దాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న తరుణంలో ఇక్కడ ఈ బీజేపీ పార్టీ ఎంత దారుణంగా పడిగడుతున్నదంటే వీళ్ళు సేవ చేసింది ఏంటిది అని చెప్పుకోవడానికి ఏం లేవు. వీరి కుటుంబంలో ఎవరైనా ప్రాణత్యాగం చేసిందా, కొన్ని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా లేదు. కానీ మతాలను కుల మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావడమే వాళ్ళ ఏకైక ఎజెండా. ఇట్లానే కొన్ని పార్టీలు వారు చెప్పుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గర్వంగా చెప్తున్నా. ఒక్కొక్కటి ఇవాళ బ్యాంకుల జాతీయ స్థాయికి మొదలు పెడితే, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాడికి మొదలు పెడితే, రాజ్యాంగానికి సవరించడానికి 1,00,000 కార్యక్రమాలు సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా ఆ సంక్షేమ పథకాలు పెట్టినాం. ఆ సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు కూడా నీది కులమా, నీది హిందువా, ముస్లిమా, నీది ఇసాయా ఎన్నడూ అవ్వలే. అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాటు చేసిన ఏదైనా ఉందంటే సెక్యులర్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే గర్వంగా చెప్పుకోగలుగుతా. ఇయ్యాలా అట్లాంటి దానిని ఇది విభజన తీసుకొచ్చి కుల మతాలను విభజించి ప్రాంతీయ తత్వాన్ని విడగొట్టి పక్కన జరుపుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఎప్పటికీ కూడా మనం క్షమించడం లేదంటే ఇది వక్ఫ్ చట్టాన్ని కానీ వీటన్నిటి మీద మరోసారి పునరాలోచించాలని. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇవాళ కాశ్మీర్ జరిగిన దానికి మన ర్యాలీ శాంతి ర్యాలీ ఇంతమంది ముస్లింలు అమ్మాయి హిందుస్థానీ అని కూడా ముందుకు రావడం అది గర్వకారణం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా అలాంటి దుష్ట శక్తులకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాకు దుష్ట శక్తులని ఎక్కడా క్షమించేది లేదని వాటికి నిరసనగా ఇవాళ క్యాండిల్ ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. మరి ఎన్ని చేస్తుంటే నీ కళ్ళకు అవమానలేకనా ఇంకా కులాలు మతాలు అభివృద్ధి ఏం చేస్తావో చెప్పు, దేశ ప్రజలకు నువ్వేం చేయబోతానో చెప్పు. నీకు ధైర్యం దమ్ముంటే మొట్టమొదటి ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమణ చేసి మాట్లాడు. అంతేగాని ఉన్న వాళ్ళ వక్ఫ్ చట్టాన్ని సవరించి హిందుస్థాన్ లో ఉన్న ముస్లింలని రేపు క్రిస్టియన్స్ ని ఇలా విభజించి పాలించే ఆలోచన మాత్రం చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క శాంతి ర్యాలీని శాంతియుతంగా నలుగురికి ఉపయోగపడే విధంగా కన్ను తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.